వైన్, విస్కీ, బ్రాందీ, జిన్, బీర్, రమ్. మద్యం ప్రియులకి ఆ పేర్లు వినిపించాయంటే చాలు, నాలుక లాగేస్తుంది, మనసు గుంజేస్తుంది, పిచ్చెక్కిస్తుంది. అయితే వీటిలో ఈ తేడాలు ఏమిటి, అలాగే వీటిల్లో ఆల్కహాల్ శాతం ఎంత ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టాపిక్ అనేది నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. మద్యంలో చాలా రకాలు ఉంటాయి. వీటిలో వైన్, విస్కీ, బ్రాందీ, బీర్, వోడ్కాతో పాటు మరెన్నో ఉంటాయి. మద్యం తాగే వారికి, తాగని వారికి వీటి మధ్య తేడా పెద్దగా తెలియదు. బీర్, వోడ్కా, వైన్ కాకుండా అనేక రకాలు ఇందులో ఉంటాయి. అయితే అందులో ఆల్కహాల్ మాత్రం మారిపోతుంది. అయితే వీటి మధ్య ఏం తేడా ఉందో, అలాగే వాటిల్లో ఎంత ఆల్కహాల్ ఉంటుందో కూడా తెలుసుకుందాం. ఇందులో ప్రధానంగా 2 రకాల ఆల్కహాల్స్ ఉంటాయి. అలాగే వీటిని వివిధ వర్గాలుగా విభజించబడ్డాయి. ఒకటి అన్ డిస్టిల్డ్ డ్రింక్స్, మరొకటి డిస్టిల్డ్ డ్రింక్స్. బీర్, వైన్, హార్డ్ సైడర్ వంటి మద్యం అన్ డిస్టిల్డ్ డ్రింక్స్ కిందకి వస్తాయి. బ్రాందీ, విస్కీ, వోడ్కా, రమ్, టెకిలా, జిన్ వంటి మొదలైనవి డిస్టిల్డ్ డ్రింక్స్. డిస్టిల్డ్ డ్రింక్స్ కి గడువు తేదీ ఉండదు, ఎప్పటికైనా ఉపయోగించవచ్చు. అన్ డిస్టిల్డ్ డ్రింక్స్ మాత్రం తేదీ ముగిసిన తర్వాత చెడిపోతాయి. ఇప్పుడు అన్ డిస్టిల్డ్ డ్రింక్స్ కోసం తెలుసుకుందాం. బీర్ ఆల్కహాలిక్ పదార్థాలతో లెక్కించబడుతుంది. బీర్లో ఆల్కహాల్ మొత్తం 4 నుంచి 6% వరకు ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అలాగే ఇతర బీర్లలో ఇది 8% వరకు ఉంటుంది. అలాగే వైన్ విషయానికి వస్తే వైన్ చాలా ప్రజాదరణ పొందిన ఆల్కహాలిక్ డ్రింక్. వైన్లో 14% వరకు ఆల్కహాల్ ఉంటుంది. ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఆల్కహాల్ కూడా వివిధ శాతాల్లో ఉంటుంది. పోర్ట్ వైన్, చెర్రీ వైన్, మెడీరా వైన్, మార్సాలా వైన్ మొదలైన వాటిలో 20% వరకు ఆల్కహాల్ ఉంటుంది. హార్డ్ సైడర్, ఇది ఒక రకమైన యాపిల్ రసంగా పరిగణించవచ్చు. ఇందులో 5% ఆల్కహాల్ ఉంటుంది. ఇక డిస్టిల్డ్ డ్రింక్స్ విషయానికి వస్తే జిన్, దీన్ని జునిపేర్ బెర్రీస్ తో తయారు చేస్తారు. ఇందులో 35 నుంచి 55% వరకు ఆల్కహాల్ ఉంటుంది. అలాగే బ్రాందీ ఒక రకమైన డిస్టిల్డ్ డ్రింక్. ఇందులో 35 నుంచి 60% వరకు ఆల్కహాల్ ఉంటుంది. విస్కీ, ఈ విస్కీ అనేది పులయబెట్టిన ధాన్యాలతో తయారవుతుంది. ఇందులో 40 నుంచి 80% వరకు ఆల్కహాల్ ఉంటుంది. రమ్, పులయబెట్టిన చెరుకు మొదలైన వాటి నుంచి తయారవుతుంది. ఇందులో 40% వరకు ఆల్కహాల్ ఉంటుంది. కానీ అధిక ఆల్కహాల్ కంటెంట్ 60 నుంచి 70% కలిగి ఉన్న అనేక ఓవర్ ప్రూఫ్ రమ్ములు కూడా లభిస్తాయి. వోడ్కా, వోడ్కా భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇది తృణధాన్యాలు, బంగాళాదుంపలతో తయారు చేయబడుతుంది. ఇందులో ఆల్కహాల్ కంటెంట్ 40% వరకు ఉంటుంది. టెకీలా, ఇది కూడా ఒక రకమైన లిక్కర్. ఇది యాక్సిన్ కిత్తలి అనే మొక్క నుంచి తయారు చేయబడుతుంది. ఇందులో ఆల్కహాల్ కంటెంట్ 40% వరకు ఉంటుంది. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా మీరు తీసుకునే మద్యంలో ఎన్ని రకాలు ఉన్నాయో, అలాగే ఎందులో ఎంత ఆల్కహాల్ ఉందో ఈ వీడియో ద్వారా మీరైతే తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. మరి నేను ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి కూడా షేర్ చేసి, అలాగే ఇటువంటి మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.